నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డ దంపతుల అరెస్ట్. పలు సాఫ్ట్వేర్ కంపెనీలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశావాహులైన యువతీ యువకులకు మభ్యపెట్టి సుమారు 45 లక్షల రూపాయలు వారి వద్ద నుండి తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసిన దంపతులు. ఇందులో భాగంగా యువతను సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట మోసం చేసిన చెరుకూరి పావని, ఆమె భర్త ఎల్ నందకుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కత్తి శ్రీనివాసులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ దినం బంగారుపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 206/2024 అండర్ సెక్షన్ 420 చీటింగ్ కేసులో ఈరోజు ఇద్దరు ముద్దాయిలు అనగా భార్యాభర్తల నిందని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు A1 ముద్దాయి వచ్చేసి పావని, వైఫ్ ఆఫ్ నందకుమార్, తర్వాత A2 ముద్దాయి వచ్చేసి నందకుమార్. వీళ్ళ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో బెంగళూరులో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతీ యువకులను ఆకర్షించి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొని తర్వాత ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించకుండా వాళ్ళను మోసం చేసి తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగారుపాలెం మండలం వెన్నుకోటూరు గ్రామానికి చెందిన భరత్ అనే అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద ఈ విధంగా నన్ను వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మేము బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు నల్గాంపల్లి ఫ్లైఓవర్ దగ్గర భార్యాభర్తలు ఇద్దరు పావని, నందకుమార్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ దినం వాళ్ళను రిమాండ్ పంపించడం జరిగింది. కాబట్టి నేను యువతీ యువకులకు చెప్పేది ఏమంటే, కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకోవాలా తప్ప ఇటువంటి చీటర్స్ ఎవరైనా ఉంటే బ్యాక్డోర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే వాళ్ళ మాటను నమ్మొద్దు, నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని బంగారుపాలెం పోలీసుల నుంచి తెలుపుకుంటున్నాను. సార్ అమౌంట్ మొత్తం ఈ కేసులో దాదాపు 20 మంది వరకు మోసపోయిన యువతీ యువకులు ఉన్నారు. అమౌంట్ వచ్చేసి దాదాపు 42 లక్షలు ఉంది. ఇంకా కొంతమంది కూడా ఉండాలని సమాచారం ఉంది. దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాం.